కొంతమంది వ్యక్తులు స్థిరాస్తి కొందాం అని చెప్పి ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. వారికి ఉద్యోగం ఉంటుంది, వారి దగ్గర డబ్బు ఉంటుంది, బ్యాంక్ లోన్ కూడా వారికి మంజూరై ఉంటుంది. కానీ స్థిరాస్తి కొందాం అంటే ఒక స్థలం కానీ, ఒక ఇల్లు కానీ కొందామని చెప్పి ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తుంటే ఎందుకో తెలియదు కానీ అది అలా వాయిదా పడుతూనే ఉంటుంది. చాలామంది చెప్తుంటారు, అడ్వాన్స్ కూడా ఇచ్చాం గురుగారు, అయినా సరేనండి ఆ పని పూర్తవ్వలేదు, అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశారు అని చెప్తుంటారు. మరికొంతమందితో ఇల్లు కడదామని చెప్పేసి మేము శంకుస్థాపన కూడా చేశామంటే అయినా సరే ఆ పని ముందుకు సాగడం లేదు, రకరకాల సమస్యలు వస్తున్నాయి అని చెప్తుంటారండి. ఇటువంటి బాధ, సమస్య ఎవరికైతే అధికంగా ఉందో, అంటే స్థిరాస్తి కొందాం అని ఏళ్ల తరబడి ప్రయత్నం చేస్తున్నా, లేదా ఒక చిన్న ఇల్లు నిర్మించుకుందాం అని ఏళ్ల తరబడి ప్రయత్నం చేసినా కోరిక నెరవేరక ఇబ్బంది పడుతున్న వారు, వారికి స్వగృహ యోగం కలగడం కోసం, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలించడం కోసం చేయాల్సిన ఒక చక్కటి, తేలికపాటి, సులువైన పరిహారం ఏమిటి అన్న విషయానికి వస్తే, యథాశక్తిగా మనము నేను చెప్పబోయే పరిహారం చేస్తే సరిపోతుందండి. ఏమిటంటే ఒక 9 బుధవారాలు కానీ లేదా 11 బుధవారాలు కానీ ఎవరైనా పేద వ్యక్తిని గుర్తించి వారికి కడుపు నిండా భోజనం పెట్టే ప్రయత్నం చేయాలి. ఆ పేద వ్యక్తిని సాక్షాత్తు దైవ స్వరూపంగా భావన చేసి వారికి భోజనం పెట్టేటప్పుడు ఈ విధంగా స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నం చేస్తుంటే ఫలించడం లేదు, అది తొలగిపోవాలి, నాకు గృహయోగం కలగాలని చెప్పి కోరుకుంటూ కడుపు నిండా ఆ వ్యక్తికి భోజనం అందించాలి. ఈ విధంగా కనీసం 9 బుధవారాలు కనీసం ఒక వ్యక్తికి చేయిస్తే సరిపోతుంది. శక్తి ఉంటే ఇద్దరికో ముగ్గురు కూడా చేసుకోవచ్చు. కనీసం ఒక వ్యక్తికి ఈ విధంగా 9 బుధవారాలు కానీ 11 బుధవారాలు కానీ చేసే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత అంటే పేదవారికి కడుపు నిండా భోజనం పెట్టడం బుధవారం రోజు ఒక పరిహారం అయితే, దాంతోపాటుగా 9 ఆదివారాలు కానీ లేక 11 ఆదివారాలు కానీ ఎక్కడైనా గోశాలకు వెళ్ళి గోమాతకు కాస్త ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయాలి. అంటే గోవు ఏదైతే తింటుందో అటువంటి ఆహారాన్ని అందించాలి. తప్పకుండా గోవుకు అందించే ఆహారంలో కాస్త బెల్లం ఉండేలా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే అంటే గోమాతకు ఆహారము, ముఖ్యంగా బెల్లాన్ని ఆహారంగా అందించడం, ఆ తర్వాత పేద వ్యక్తికి బుధవారం రోజున ఆహారం అందించడం, ఈ పరిహారం చేస్తే తప్పకుండా కూడా జాతకంలో ఏదైతే గృహయోగం కలగకుండా గ్రహాలు అడ్డుపడుతున్నాయో అటువంటి వాటి నుంచి వారు బయటపడతారు. తప్పకుండా కూడా వారికి గృహయోగం కలుగుతుంది అని ఒక్క మాటలో చెప్పవచ్చు.